సో ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ మీకు ఏ మూవీలో ఛాన్స్ వచ్చింది, ఎట్లా వచ్చింది? ఫస్ట్ మూవీలోన రాజరాజ చోర. ఓకే, రాజరాజ చోర. ఓకే, శ్రీ విష్ణు. అదే శ్రీ విష్ణు గారు. అంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేశాను, ఒక బయోపిక్ చేశాను. బయోపిక్ కూడా ఎవరంటే గీతారెడ్డి గారు మినిస్టర్ ఉండ్రి. అవునవును, వారి అమ్మమ్మగా. ఓకే ఓకే, ఆమె పేరు ఏదో ఉంది. అవును, చెప్తానా. ఈశ్వరీబాయ్. ఈశ్వరీబాయ్ బయోపిక్ లోన ఈశ్వరీబాయ్ అమ్మగా చేశాను. అంటే ఈశ్వరీబాయ్ కూతురు గీతారెడ్డి గారు. అవును అవును, గీతారెడ్డి గారు అమ్మగారు ఈశ్వరీబాయి, ఈశ్వరీబాయి అమ్మగారు నేను. ఓకే. నా తమ్మునిగా నువ్వుల ఎవరో ఒక అబ్బాయి అన్నాడు, యాక్టరే ఆయన, నా కొడుకుగా. సారీ, ఆయన తర్వాత ఆ అమ్మాయి ఇద్దరు. ఆ దాంట్లో అది కూడా బాగా అగ్నిశిఖ, అది కూడా రవీంద్ర భారతిలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. మినిస్టర్ కదా అదే, అప్పుడు రిలీజ్ చేశారు. మాకందరికి పెద్ద ఎత్తున సన్మానాలు చేశారు, ఇది చేశారు. అది అగ్నిశిఖ కూడా బాగా హిట్ అయ్యింది బాగా. ఇది కూడా రోల్ కూడా చాలా బాగా ఉంది అనమాట. అది బయోపిక్. ఆ తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారి బయోపిక్ చేశారు. రేవంత్ రెడ్డి గారిది. ఓకే, ఇంకా రిలీజ్ అవ్వలేదు? కాలేదు, రిలీజ్ కాలేదు. షూట్ కంప్లీట్ అయ్యింది. ఓకే, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో రేవంత్ రెడ్డిగా ఎవరు నటించారు? రేవంత్ రెడ్డిగా ఎవరో నటించారు బాబు, పేరు ఐడియా లేదు కానీ నాకు. ఓకే, దాంట్లో అసలు చెప్పొచ్చునో లేదో కూడా తెలియదు నాకు. రేవంత్ రెడ్డిలో దానిదే ముందు షూట్ అయిపోయింది కదా, అంతా అయిపోయింది. ఆ రేవంత్ రెడ్డి గారి బయోపిక్ అని కూడా తెలుసు. డబ్బింగ్ కూడా అయిపోయింది. తర్వాత అదే నెక్స్ట్ మంత్ ఏమో రిలీజ్ ఉంటుంది అన్నారు. రేవంత్ రెడ్డిగా నటించిన వాళ్ళు కావాలి నాకు. రేవంత్ రెడ్డిగా నటించిన వాడు. అవును, ఎవరు నటించారు నాకైతే పేరు అంటే మీకు తెలుసు కానీ కావాలని చెప్పట్లే కదా. అట్లని కాదు, నేను అక్కడ మా ఇంటికి, నేను ఆ ఊళ్ళో ఒక కుటుంబీకురాలను అనమాట. నేను నా భర్త ఉంటాము. ఒక ఆయన వస్తారు, వచ్చి అదే మీకు ఇన్ని సౌకర్యాలు ఇన్ని ఇదంతా ఇట్లాగా ఎట్లా పొందుతున్నాయంటే, అదిగో ఆయననే మా పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి, ఆయననే మాకు ఇవన్నీ సదుపాయాలు చేశారు, అది అట్లా అని చెప్తాను అనమాట. ఫోటో చూపించి చెప్తాను. అదేం ఆయనతో సీనే 2 రోజులు జరిగింది. అది ఎక్కడ ఏదో ఊర్లో జరిగింది, మెదక్లో జరిగింది. అది అంతవరకే. 1 రోజునే 2 రోజుల్లో జరిగింది. 1 రోజు. అంటే మంచి లీక్ ఇచ్చిర్రు. సో రేవంత్ రెడ్డి గారి బయోపిక్ రాబోతుందంట. ఆ స్టోరీ మొత్తం చెప్పేసింది అమ్మగారు. సో ఈ కథ మొత్తం మీరు వినండి. నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి బయోపిక్ లో నేను నటించాను అని చెప్పాను. మీ పెద్ద కొడుకు రేవంత్ రెడ్డిని మా పెద్ద కొడుకు, ఆయన ఫోటో చూపించి మా పెద్ద కొడుకుగా మేము ఆరాధిస్తాము అని చెప్పాము. ఎందుకు ఆరాధిస్తామని అంటే, ఆయన చేసేటువంటి పనులు, ఆయన చేసేటువంటి దానివల్ల మేము ఆయన దేవునిగా మేము కొలుచుకుంటాము అని చెప్పేసి చెప్పుకున్నాము. దయచేసి అదంతా ఏమి ఇంటర్వ్యూలో వద్దు. ఎట్లాగో మళ్ళీ సినిమా తీసిన తర్వాత అది ఎడిటర్ గారు ఇది కూడా మేము మళ్ళీ ఆ సినిమా తీసిన తర్వాత దానికోసమే నేను ఆ సినిమాలో నటించే ప్రయాణము అదంతా కలిసి కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. నేను మళ్ళీ మా డైరెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, బాబు ఇదంతా అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళాలి. అయ్యో తప్పకుండా అమ్మా, ఆయన మీ యాక్టింగ్ చూసి చాలా మెచ్చుకున్నారు, అబ్బాయి ఇంత వయసులో కూడా ఎంత బాగా చేశారన్నారు. ఇంకొక చిన్న రహస్యం చెప్తాను మీకు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా ఆయన టీడీపీలో ఉండ్రి అనమాట రేవంత్ రెడ్డి. అప్పట్లో నేను మా తెలుగుదేశం పార్టీ జెండానన్నా ఏదైనా మీటింగ్స్లో దానిలో మిస్ అయ్యేదేమో కానీ నేను పసుపచ్చ చీరతోనే నేను అటెండ్ అయ్యేదాన్ని. ఏ చిన్న మీటింగ్ జరగని ఏది జరగని. అంటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, మహిళా ప్రెసిడెంట్గా, తర్వాత స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా అయినప్పుడు కూడా అన్ని దాంట్లోకి అటెండ్ అయ్యేదాన్ని. అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండ్రి. అలాగ బాగా తెలుసు. ఒకలా ఈ జనసముద్రంలో ఆయన నన్ను మర్చిపోయి ఉండొచ్చును కానీ గుర్తు చేస్తే కర్నూలు విజయలక్ష్మిని నా పేరు బాగా నోటెడ్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా, అంటే ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా నాకు కంటిన్యూ అవుతున్నాను కానీ ఈ ఫీల్డ్లో ఉన్నందుకు ఇంకా అక్కడ వెళ్ళడము చేయటము ఇబ్బందిగా ఉంది. ఒకసారి ఏదో మీటింగ్లో కూడా ఒక ఎమ్మెల్యే నన్ను పరిచయం చేయడానికి అనిపోతే, ఆమె నాకెందుకు తెలియదు, విజయలక్ష్మి గారు పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్నారు, ఆమె గురించి నాకేమి పరిచయం ఏమి వద్దు అని అన్నారు.
Okay. అంతకంటే ఏం కావాలి? గుర్తు పెట్టుకుంటే చాలు. చాలా. ఇది మహాసముద్రంలో ఆయన గుర్తు పెట్టుకొని, అంటే చెప్పాను కదా, జెండా అన్న ఉంటుందో ఉండేదో కానీ నేను ఉండేదాన్ని ప్రతి లాస్ట్కి ఎక్కడ ఏలాకటే ఎర్ర బస్సులు పట్టుకొనైనా పోయి ఆ మీటింగ్ పోయేది. సో అన్నగారిని మీరు కలిసారా? అయ్యి బాబా కలవటం ఏంటి? ఏ అన్నగారిని, ఎన్టీ రామారావు గారిని కలవటం ఏంటి బాబా? ఆయనతోనే అవార్డు తీసుకున్నాను, ఆయన పక్కన కూర్చొని భోంచేశాను, ఆయన ఇంటికి ఎన్నోసార్లు పోయాను. ఆయన లక్ష్మీపార్వతి గారిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి పట్టు బట్టలు పెట్టాను. ఓకే, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. అయితే మీతో ఏం మాట్లాడుతుండే అన్నగారు? ఏం మాట్లాడుతుండే అంటే, బాగున్నారా అమ్మ, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుంది, కర్నూలులో ఎలా ఉంది పార్టీ, అది ఇది ఇంకా అట్లాగా. ఇంటికి పోయినప్పుడు ఇద్దరికి పట్టుబట్టలు తీసుకొని పోయినాను. మా అన్నను మా అల్లుడిని పిలుచుకొని వెళ్ళాను వెంట. ముందే పర్మిషన్ తీసుకున్నాను. అంటే అంతకుముందు లక్ష్మీపార్వతి గారితో మా మాస్టర్ గారికి బాగా పరిచయం. మాస్టర్ గారు కూడా 2-3 సార్లు, అంటే నేను అప్పుడు టీడీపీలో ఉన్నాను కనుక ఆమె దగ్గరికి 2-3 సార్లు వేరే వాళ్ళని పంపించి మాట్లాడిచ్చారు. అంటే అప్పటికి నేను ఆవిడకి తెలుసు అనమాట. తెలుసు అంటే నేను బట్టలు పెట్టక ముందు జరిగినవి అవి. ఆ తర్వాత అప్పుడే నేను అక్కడ పిఎన్ పర్మిషన్ అడిగి నేను డేటు అదంతా తీసుకున్నాను. కర్నూలు నుంచి బట్టలు అవి తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత పెట్టి పక్కన నిలబెట్టుకొని ఫోటోలు. తర్వాత లక్ష్మీపార్వతి గారు, లక్ష్మి మన ఆడపడుచుకు బట్టలు పెట్టి పంపించు లక్ష్మి, ఆమెకు మనకు బట్టలు తెచ్చారు కదా, మనకు ఆడబిడ్డగా మనం పెట్టాలి కదా, ఆమెకు చీర పెట్టి పంపించు. ఆయన గొప్పతనం చూడండి. తప్పకుండా అండి అని అన్నారు. మాది పెట్టేదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడే చీర తెప్పించేసి నాకు కూడా అంది స్పాట్లోనే ఆయన సమక్షంలోనే చీర ఇచ్చారు. ఓకే. ఇంకేదో మధ్యలో ఎప్పుడో ఒకసారి కలిశాను, గుర్తున్నాను అమ్మ అంటే, గుర్తెందుకు లేరు, గుడ్డలు పెట్టారుగా నాకు మీ అన్నగారికి అని అన్నారు. ఓకే, లక్ష్మీపార్వతి గారు అన్నారు. తర్వాత వాళ్ళు ఇద్దరు శ్రీశైలానికి వచ్చినప్పుడు కూడా అప్పుడు నేను డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్, వారి వెంటనే శ్రీశైలానికి వెళ్ళి వాళ్ళ కారులోనే వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత లోపల గర్భగుడిలో కూడా ఆడామెకు వెంట నేను ఉండాలి కదా, ఉన్నాను. అదంతా ఒక మహావైభోగం బాబు. అది నిజమా అబద్ధమా అనేది నాకు కూడా తెలియటం లేదు. అంటే ఆ లైఫ్లో నుంచి మళ్ళీ ఈ లైఫ్లోకి వచ్చేసాను. అవన్నీ అనుభవించింది, అవన్నీ చూసింది, అవన్నీ ఇదిలో ఉండింది నేనేనా అని ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. అంటే ఎన్ని రంగాలు అసలు, ఒక రాజకీయ రంగమా, ఒక విద్యారంగమా, ఒక సాహితీ రంగమా, ఆ లాస్ట్గా అక్కడ ఇక్కడ పోయి ఈ సినిమా రంగం, నటనా రంగంలోకి వచ్చి పడ్డాను. మరి ఇంకా దీంతోనే జీవితం పరిసమాప్తం అవుతుందా? ఇంకా వేరే ఇంకేమైనా రంగాలు ఉన్నాయా? ఇంకేమైనా రంగం మీద మీకు ఆసక్తి ఉందా? ఏమో, ఇవన్నీ కూడా అనుకోకుండా వచ్చినవి కూడా, అది కూడా అనుకోకుండా వస్తుందేమో అని అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ రాజకీయాలకు వెళ్ళే ఛాన్స్ ఉందా? రాజకీయాలలోకి అంటే చెప్పలేం బాబు. ఇవన్నీ వచ్చినట్లు అది కూడా మళ్ళీ రావచ్చు. నేనైతే ప్రయత్నం చేయను. ఇప్పుడు చాలా మంది అన్నారు టీడీపీలో ఉన్నారు మీరు, ఇంకోటి మర్చిపోయాను, మన పవన్ కళ్యాణ్ బాబు గారితో ఒక సినిమా చేశాను. ఓకే, ఉస్తాద్ భగత్ సింగ్. ఓకే, 10 రోజులు షూట్. అది 5 రోజులు ఆయన వెంటే చేసామా, 5 రోజులు మామూలుగా ఇది చేసాం. అంతలోపల ఎలక్షన్స్ వచ్చాయి. దానిని ఆయన ఎలక్షన్స్ దీనికోసం గ్లాస్ అంటే ఏమనుకున్నారు అనే దానికి మేము చేసినది పెట్టుకొని చేశారు. ఓకే, తర్వాత ఉంది ఇప్పుడు ఓజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ఇది చేస్తామని అన్నారు. ఉంటుంది అని అనుకుంటాను. అయితే ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు కదా, ఇవన్నీ ఆడిషన్స్ త్రూ వస్తున్నాయా లేకుంటే డైరెక్ట్ మిమ్మల్ని పిలుస్తున్నారా? ఎట్లాగంటే అట్లా బాబు, కొన్ని ఆడిషన్స్, కొన్ని కాస్టింగ్ డైరెక్టర్స్ పిలుస్తున్నారు. అంటే ఒక సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అమ్మ మీ ఫోటోలు పంపిండి అని అంటే ఫోటోలు పంపించిన తర్వాత మా ఏజ్వి ఆడిషన్కి రమ్మంటారు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, చందు కాస్టింగ్ దాంట్లో పెడతా ఉంటారు కదా ఫోటోస్. సెలెక్ట్ అయిన వాళ్ళను పలానా రోజు వీళ్ళకు మేము షూట్కి పోయిన రోజు వీళ్ళు ఈ రోజు ఈ షూట్ ఉంది అని చెప్పని చందు ఎవరు ప్రతి కాస్టింగ్ డైరెక్టర్ కూడా పెడతారు. సురేష్ గారు పెడతారు. ఆ తర్వాత కొన్ని ఇప్పుడు కొంచెం ఫేమ్ అయిన తర్వాత కొన్ని డైరెక్ట్గానే మేనేజర్సే పిలుస్తూ ఉన్నారు. కొన్ని ప్రొడక్షన్స్ నుంచే వస్తున్నాయి. ఎట్లన్నా రాని బాబు, మనకు అన్నం పెట్టేవాడు బీదవాడ షావుకార ధనం ముఠ పెడతారు, తినేది అన్నం మెతుకు, ఎవరు పెట్టినాను కూడా అన్నమే. మనకు కావాల్సింది అది. అంటే క్యారెక్టర్స్ చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు చేస్తాను, ఎన్నేళ్ళు చేస్తాను, ఇంత లోపల డబ్బుకు ఆశించడం లేదు నేను. వాళ్ళు ఎంతన్నా ఇవ్వని.